జనరేట్ చేశాడు కేసీఆర్, అవును. బాగా డెవలప్ చేసుకొచ్చాడు. మనం ఇక్కడ వ్యవసాయం వదిలేసి కాంక్రీట్ బిల్డింగ్స్ వైపుకి పోతున్నాం. అవును. అక్కడ రెండు మొత్తం మారబోతుంది. కానీ ఒకటి సార్, ఈ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటని చెప్పాల్సిన అవసరం ఉందా, లేదంటే జగన్ సైలెన్స్ వెనక ఏమైనా ఒక మాస్టర్ ప్లాన్ ఉందా? చెప్పేశాడు కదా సిద్దిరప్పల రాజు వచ్చేసి, ఏమని? ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది. వాళ్ళు అమరావతి విషయంలో క్లారిటీకి రావాలి. యూ షుడ్ యాక్సెప్ట్, అంతే. నీకు నచ్చు నచ్చకపో, దాన్ని అమరావతి రాజధాని మేము వచ్చినా కూడా కొనసాగిస్తాం. కాకపోతే దాంట్లో ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉండే రేట్లో ఉంచుతాం అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సామాన్యుడు బ్రతకలేని స్థాయికి తీసుకెళ్తున్నారు. అది మేము సరి చేస్తామని చెప్పగలగాలి. మేము ఇదివరకే ఫ్రీగా ఇచ్చాము ఇళ్ళు స్థలాలు అయ్యి రాజధాని ప్రాంతంలోనే అని అట్లాంటివి చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు ఒక రకంగా. అంటే ఒకటిసారి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోపోతే, అప్పుడంటే ఒక 34,000 ఎకరాలు కాబట్టి అప్పటికే పెద్ద పెద్ద ఉద్యమాలు, రైతుల ధర్నాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న అధికారంలోకి వైసీపీ రావాలంటే దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే అది పెద్ద, అంటే అదే ఒక మాస్టర్ మైండ్. ఎలక్షన్స్ ముందు ఇవ్వడమే దాంట్లో ఇప్పుడేమెవరు ఎలక్షన్స్ ముందు ఈ లోపు ఇక్కడ రైతులందరూ ఇవ్వడానికి నిజంగా ఒప్పుకున్నారా లేదా? ఆల్రెడీ ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు అయింది, వాళ్ళకి దిక్కు మొక్కు లేదు. ఫ్లాట్ కాగితం మీద ఉంది. ఎవరికి చూపెట్టారు ఫ్లాట్? స్థలం ఇచ్చేసారా? రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. స్థలం ఎవరు ఇచ్చారు? ఇచ్చుంటే కట్టుకునేవాళ్ళు కదా ఇప్పుడు. అపార్ట్మెంట్లో ఎన్ని వచ్చేయాలి కదా, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. స్థలం చూపెట్టాలి కదా వాళ్ళకి. రేపు 44,000 ఎకరాలకు కూడా సేమ్ ఫార్ములా కదా సార్? సేమ్ ప్రాబ్లమే. ఇప్పుడు 10 ఏళ్ళు 11